హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గీతాంజలి మొదటి బిడ్డ గురించి తన భార్యకి చెప్పిన రాజారావు. అంజలిని చూసిన గీతాంజలి. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే గీతాంజలి యొక్క మ్యారేజ్ డే చాలా బాగా జరుగుతూ ఉంటుంది. అంజలి అయితే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. మనీష్ మరియు రాజారావు అయితే అంజలి ఎవరికంటా కనపడకుండా జాగ్రత్త పడుతుంటారు. గీతాంజలి మరియు ఆమె భర్త ఇద్దరు కలిసి కేక్ కట్ చేయడానికి రెడీ అవుతారు. అదే టైంలో రాజారావు అయితే అంజలిని ఎవరు చూడకుండా ఇంకో పక్కకి అయితే తీసుకుని వెళతాడు. చుట్టూ డెకరేషన్ మధ్యలో ఒక కేక్ అయితే ఉంటుంది. దానిమీద హ్యాపీ బర్త్డే అంజలి అని రాసి ఉంటుంది. ఈరోజు నీ పుట్టిన రోజు తల్లి అని చెప్పి రాజారావు అయితే అంటాడు. ఈరోజు నా పుట్టిన రోజా అని అంజలి అంటుంది. అవునమ్మా, సరిగ్గా ఈ రోజే నువ్వు పుట్టావు. కేక్ కట్ చెయ్యి అని అంజలికి వాళ్ల తాతయ్య చెబుతాడు. గీతాంజలి మరియు అంజలి ఇద్దరూ ఒకేసారి వేర్వేరు చోట్ల కేక్ అయితే కట్ చేస్తారు. గీతాంజలి అయితే కట్ చేసిన కేక్ని తన భర్తకి తినిపిస్తుంది. అంజలి వాళ్ల తాతయ్య కేక్ని అంజలికి తినిపిస్తాడు. అంజలి అయితే చాలా సంతోషిస్తుంది. తన అమ్మ గురించి అడుగుతుంది. అప్పుడు వాళ్ల తాతయ్య అయితే ఇంకా గుర్తుకు రాలేదు తల్లీ, గుర్తుకు వచ్చిన వెంటనే చెబుతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అంజలి అయితే ఈ రోజే తన పుట్టినరోజు అన్న విషయం తెలుసుకుని చాలా సంతోషిస్తుంది. ఇంకో పక్క గీతాంజలి వాళ్ల పెళ్లి వేడుకలు కూడా చాలా బాగా జరుగుతుంటాయి. రాజారావు అయితే తన భార్యని పక్కకి తీసుకుని వెళ్లి ఇలా అంటూ ఉంటాడు. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం గీతాంజలికి బిడ్డ పుట్టి చనిపోయింది కదా. కాని ఆ బిడ్డ చనిపోలేదు. మన అబ్బాయి ఆ పుట్టిన బిడ్డని అనాథ శరణాలయంలో వదిలేసి వచ్చాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దదైంది అని చెప్తాడు. అప్పుడు రాజారావు భార్య అయితే, ఏంటి, బిడ్డ బతికే ఉందా? కనీసం ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా నాతో చెప్పలేదు. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే గీతాంజలి కాపురం ఏమైపోతుందో అని టెన్షన్ పడుతూ ఒక్కసారిగా గుండె నొప్పి వస్తుంది. వెంటనే రాజారావు, మనీష్, గీతాంజలి మరియు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఎంతో టెన్షన్ పడుతూ ఆమె చుట్టూ చేరతారు. అందరూ ఆమెకు ఏమవుతుందోనని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు గీతాంజలి అయితే వాళ్ల అమ్మని చూసుకోవడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నారుగా, ముందు ఆ అమ్మాయిని పిలిపించండి అని అంటుంది. అప్పుడు రాజారావు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే అంజలిని పిలుస్తారు. రాజారావు మరియు మనీష్ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అంజలిని గీతాంజలి చూస్తే పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతుంటారు. అప్పుడే అక్కడికి అంజలి వస్తుంది. అమ్మమ్మ గారికి బాగా లేదన్న విషయం తెలుసుకుని వెంటనే ఆమెకి చికిత్స చేయడం మొదలు పెడుతుంది. అంజలిని చూసిన గీతాంజలి అయితే షాక్ అవుతుంది. కాని ఈ పరిస్థితిలో రియాక్ట్ అవ్వడం మంచిది కాదు అని ఊరుకుంటుంది. ఇంకా అంజలి చేసిన సపర్యలకి అమ్మమ్మగారు అయితే కోలుకుంటారు. అక్కడ ఉన్న అందరూ అయితే చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. అంజలిని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతారు. గీతాంజలి భర్త కూడా అంజలిని మెచ్చుకుంటాడు. కాని గీతాంజలి అయితే అంజలి మీద చాలా కోపంతో ఉంటుంది. రాజారావు మరియు మనీష్ అయితే గీతాంజలి ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు గీతాంజలి ఏ నిర్ణయం తీసుకోబోతుంది? రాజారావు తన భార్యకి అంజలినే గీతాంజలి కూతురు అనే నిజం చెప్తాడా? అంజలి ఇక్కడే ఉన్న కాని తన దగ్గరికి తీసుకుని రాని మనీష్ని గీతాంజలి ఏం చేయబోతుంది? గీతాంజలి ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న అంజలి? ఇవన్నీ ఫ్యూచర్ ఎపిసోడ్స్లో జరగబోతున్నాయి. ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.
మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.